హాయ్ కమ్యూనిటీ పీపుల్. సో లెర్నింగ్ వీడియో 2 ఇది. సో ఫస్ట్ వీడియోలో మనము ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు బేసిక్ ఎసెన్షియల్స్ ఏంటి, అసలు డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ ఏంటి అని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం డొమైన్ అంటే నేమ్ ఆఫ్ ద వెబ్సైట్ అనుకున్నాము. సో దాన్ని ఎక్స్టెన్షన్స్ ఎలా ఉంటాయంటే .com, .in, సో .co.in అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ సైడ్ డొమైన్స్ అనుకోండి AU, ఆస్ట్రేలియా అయితే AU, యూకే అయితే యూకే, యుఎస్ అయితే యుఎస్. సో ఇవన్నీ ఏంటి అంటే కంట్రీ లెవెల్ డొమైన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ ఇండియాలో ఒకలా .comలో ఓపెన్ అయ్యి ఓన్లీ యూఎస్ వరకు .usలో ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఒకటే సైట్ రెండిట్లో ఓపెన్ చేయొచ్చు అనమాట మనం ఐపీస్ ద్వారా. సో అలాంటి సైట్స్కి మనం ఈ 2 డొమైన్స్ యూజ్ చేస్తారు. సో లేదనుకుంటే లోకల్ యూఎస్ వాళ్ళు యూఎస్ యూజ్ చేస్తారు. సో ఇలా మనకు డొమైన్స్కి ఎక్స్టెన్షన్స్ అనేవి ఇలా ఉంటాయి అనమాట. .com, .in, కంట్రీ లెవెల్, హై లెవెల్, లో లెవెల్ డొమైన్స్ లైక్ ఎక్స్టెన్షన్స్ అంటాం. సో ఇది పార్ట్. సో ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ మీకు డొమైన్ ఎలా బై చేశానని చూపిస్తాను. సో నేను గోడర్ని ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఈజీగా అవుతుంది కాబట్టి. సో మీరు కూడా డొమైన్ని గోడర్లో బై చేయొచ్చు ఈజీగా. సో ఇది అబౌట్ డొమైన్.